హాయ్! మేము కొత్త కారు కొనేసాము. గ్రాండ్ ఐలాండర్ ప్లాటినం తీసుకున్నాము. సో, ఇది సడన్‌గా తీసుకున్నట్టే ఎళ్లి చూసాము. రెడ్ కలర్ అనుకున్నాము. కాదు, లేదు అనేసరికి సరే బ్లూ అయినా బానే ఉంది అని అలా తీసేసుకున్నాము. ఒక 1, 2 డేస్‌లో అనేసుకొని. బట్ ఒక 10 ఇయర్స్ నుంచి అయితే నాకైతే ఇదొక డ్రీము. ఇలాంటి అంటే 7 సీటర్ తీసుకోవాలి. చాలా కంఫర్టబుల్‌గా ఉండాలని. మేము చాలా లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాము. సో, కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటే బావుంటది అని అనిపిస్తది. బట్ ట్రంక్ స్పేస్ కొంచెం తక్కువొచ్చింది. బట్ స్టిల్ మేనేజబుల్. కంఫర్ట్‌గా కూర్చోడానికైతే బాగున్నది. అంటే స్టోరేజ్ పరంగా మనము పైన కూడా ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్‌లో. బట్ ఇలా మాకు మూన్ రూఫ్ కూడా వచ్చింది. ఇంకా ఎనకాలనేమో క్యాప్టెన్ సీట్స్ తీసుకున్నాము. పిల్లలు కూడా అంటే మేము ముందే ఎలా ఫీల్ అవుతున్నామో కంఫర్ట్‌గా బ్యాక్ సీట్ కూడా వాళ్ళు కూడా అంతే కంఫర్ట్‌గా ఉండాలి. త్రూ అవుట్ ద డ్రైవ్ హ్యాండ్ రెస్ట్, కప్ హోల్డర్స్ అన్నీ వాళ్ళకు సెపరేట్‌గా ఉండాలి అని అలా తీసుకున్నాము. తీసుకొని ఇంకా గుడికెళ్ళి పూజ చేయించాము. పిల్లలైతే స్కూల్‌కెళ్ళారు. సో, వాళ్ళు వచ్చేలోపే ఇంకా మేము వెళ్ళి పూజ అన్నీ కొత్త కారు ఫార్మాలిటీస్ అన్నీ చేయించేసాము. ఇలా అలా పూజారి బాగా పూజ చేశారు. అండ్ మనకి ఇండియాలో లాగానే ఇంకా నిమ్మకాయలు అన్నీ పెట్టేసి డ్రైవ్ చేయమన్నారు. సో, చాలా స్మూత్‌గా వెళ్తుంది కారు. నేనైతే ఒక 2 డేస్ నడపలేదు. అంటే ఇంత పెద్ద కారు ఎప్పుడు నడపలేదు. 5 సీటర్ వరకైతే నడిపేదాన్ని. ఈవెన్ అక్కడ మేమెళ్ళి ట్రై చేయమంటే కూడా నేను అక్కడ చేయలేదు స్టోర్‌లో. మెల్లిగా మన కారు అయినప్పుడు ట్రై చేస్తాలే అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే పిల్లల్ని ఇట్లా ఏదన్నా కొంచెం లాంగ్ తీసుకెళ్దామని ఒక 2 అవర్స్ డ్రైవ్‌లో హనుమాన్ టెంపుల్ ఉన్నది. సో, దానికి వెళ్దాంలే అని తీసుకెళ్ళాము. ఇంకా ఆ ఫీలింగే వేరు పిల్లలకి. సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎస్పెషల్లీ మా పాప. అంటే వీడు ఎక్కువ బాధ చేస్తూ ఉంటాడు మా చిన్నోడు. సో, తనకు ఒక ఓన్ సీట్ బాగొచ్చింది అని తన ఫీలింగ్.